అమరావతి ఇప్పుడిప్పుడే కొత్తగా తయారవుతున్న నగరం, ఇలాంటి వాటికన్నిటి కూడా అనుగుణంగా కూడా తయారు చేయొచ్చు. అక్కడ మనకు కావాల్సింది అక్కడ 4 విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఉన్నాయి. పక్కనే ఉండే తల్లికి విజ్ఞానం ఉంది, ఆ పక్కనే ఆర్వీఆర్ ఉంది, ఆ పక్కనే నాగార్జున యూనివర్సిటీ ఉంది. అంటే ఎంతో మంది నైపుణ్యవంతులైన వాళ్ళని మనం తయారు చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోర్సులు వాళ్ళ కనుక ప్రవేశపెట్టుకోగలిగితే, దీనికి అనుబంధంగా కోర్సులు ప్రవేశపెట్టగలిగితే, ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా సరే ఇవాళ అనుకుంది వాళ్ళ పూర్తి కాదు కాబట్టి దాని ఫలితాలు మనకు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా తీసుకొచ్చినా కూడా దానికి సంబంధించినంత వరకు సాధ్యాసాధ్యాలు ఆయన చూసుకున్న తర్వాత నిజంగానే ఇంత శక్తి సామర్థ్యాలు మన యువతకే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదైనా సాధించగలనటువంటి అంటే వాళ్ళకున్న పరిజ్ఞానం అలాంటిది కాబట్టి వాళ్ళకి గనక అవకాశాలు చూపిస్తే అందుబాటులో తీసుకొచ్చేసి ప్రజలు కూడా ఉపయోగపడతారు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఎవరి ద్వారానో మనం లబ్ధి పొంది ఎవరి ద్వారానో వాళ్ళకి లాభాలు పొంది మన యొక్క శ్రమనంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు ఫలితాలు అనుభవించడం కాకుండా అది మన రాష్ట్రకే చెందాలి, మన రాష్ట్ర ప్రజలకే చెందాలని చెప్పిన ఆలోచనతోటి ఈ రోజు ఈ విధంగా తీసుకొస్తాం. దీనికి అనుబంధంగా కొన్ని లక్షల మంది ఇక్కడ నుండి పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.